పంటల పొలాలపై రియల్ రాబందులు కన్నేశాయి. తక్కువ ధరకు రైతుల వద్ద నుంచి భూములు కొంటూ ప్లాట్లుగా మార్చి కోట్లకు పడగలెత్తుతున్నాయి. పచ్చని భూములు కొన్ని సక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా అంటే అది లేదు. అన్ని అక్రమ వెంచర్లే. అలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా, కనీస నిబంధనలు పాటించకుండా ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు అక్రమార్కులు. ఇక అనుమతుల కోసం అప్లై చేసుకోవడం, అవి రాకముందే అన్నీ ఉన్నాయంటూ అనుమానాలు లేకుండా మోసం చేయడం, ఇక తెలిసి తెలియక కొంతమంది ఇబ్బందులలో పడడం, ఇది కొన్ని వెంచర్లలో జరుగుతున్న అక్రమ తంతు. ఇలాంటి మోసపూరిత వెంచర్లపై ప్రభావం ఎప్పటికప్పుడు దృష్టి పెడుతూ రియల్ ఎస్టేట్ మాఫియా అధికారులను మచ్చిక చేసుకొని దందా నడిపిస్తున్నట్లుగా సమాచారం. ఎలాంటి అనుమతులు లేకుండానే ఓ భారీ వెంచర్ ఇప్పుడు ఖమ్మం జిల్లాలో తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో తల్లాడ కొత్తగూడెం రోడ్డులో ఉన్న శ్రీ సప్తగిరి హైవే సిటీ వెంచర్లో 25 ఎకరాల విస్తీర్ణంలో నివాస వాణిజ్య, సెమీ వాణిజ్య ప్లాట్లను అందిస్తోంది. దీనికి DTCP రెరా అనుమతులు ఉన్నాయి అని, ఈ ప్రాజెక్టు 50 అలాగే 33 అడుగులు CC రోడ్లు, అలాగే డ్రైనేజీ, విద్యాధికరణ, పార్కు వంటి సౌకర్యాలతో తల్లాడి బస్టాండ్కు దగ్గరగా ఉంది అని అంటున్నారు. అయితే ఈ వెంచర్కు అనుమతులు లేకుండా నడుస్తున్నాయి అనే వార్తలు స్థానికంగా షికార్లు చేస్తున్నాయి. తల్లాడ కొత్తగూడెం రోడ్డులో గల ఈ వెంచర్కు DTCP అప్రూవల్ కానీ, అలాగే రెరా అప్రూవల్ కానీ లేదు. అలాగే ఖమ్మంలోని ఓ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థకు చెందిన స్కూల్ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. బిల్డింగ్ నిర్మాణానికి తల్లాడ మేనేజర్ పంచాయతీ నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండానే ఈ బిల్డింగ్ పూర్తి చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రమ్య, ఏదైతే ఖమ్మం జిల్లాలో తల్లాడ కొత్తగూడెం రోడ్లో నిర్మిస్తున్నటువంటి సప్తగిరి హైవే సిటీ వెంచర్ అనే పేరుతో దాదాపుగా పంట పొలాలు 25 ఎకరాల పంట పొలాలని కొనుగోలు చేశారు. ఏదైతే రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకి వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి పంట పొలాల్ని అవి ఫ్లాట్లుగా మార్చి కోట్లకు పడగలెత్తినారని చెప్పేసి స్థానికంగా దీనికి సంబంధించి, ఈ వెంచర్ కి సంబంధించి కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. మెయిన్ గా ఏదైతే వెంచర్ వేస్తున్నారు, పంట పొలాలు కొంటున్నారు, అక్కడ వరకు అంతా బాగానే ఉంది. పంట పొలాలని రూపంలో మార్చాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి కొంత పర్మిషన్స్ తీసుకోవాలి. ఆ వెంచర్ ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే వాణిజ్య ప్లాట్లుగా మార్చేటప్పుడు ఇది పంట పొలాల్ని వాణిజ్య ప్లాట్లుగా మార్చడానికి కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకోవటంలోనే ఇక్కడ ఏదైతే వెంచర్ ఉందో సప్తగిరి హైవే సిటీ వెంచర్, అవన్నీ కూడా అడ్డదారులు దొక్కిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గవర్నమెంట్ కి కూడా కొన్ని ఫండ్స్ రూపంలో కూడా వీళ్ళు ఏదైతే వాణిజ్యానికి సంబంధించి రైతుల భూములు వ్యవసాయ భూమిని కన్వర్ట్ చేస్తే కొంత గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది. సో ఏదైతే దానికి సంబంధించిన అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, అలాంటి అమౌంట్ కూడా పే చేయకుండా అడ్డదారులను దొక్కి అధికారులకి మామూళ్ళు ఇచ్చి
ఇవన్నీ కూడా వెంచర్లు వేస్తున్నారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ సప్తగిరి వెంచర్ కి సంబంధించి. దీనికి సంబంధించి మెయిన్ గా ఈ వెంచర్ కి సంబంధించి 25 ఎకరాల్లో వెంచర్ వేస్తున్నారు. ఆ వెంచర్ లో చిన్న రాయితో కూడా ఏదన్నా చిన్న తారీ కట్టాలన్నా కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. డిటిపిసి గానీ రేరా గానీ అలాంటి పర్మిషన్స్ ఏవి కూడా లేకుండా యథేచ్ఛగా ఇక్కడ బిల్డింగ్లు కడుతున్నారు. స్కూల్ బిల్డింగ్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఏదైతే 2 అంతస్తుల వరకు స్కూల్ బిల్డింగ్లు వేశారు. సో ఎలాంటి అనుమతులు లేకుండా ఈ వెంచర్ అనేది కూడా స్టార్ట్ చేశారని స్థానికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూసాం. రమ్య, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.